మెట్టెలను తీసేసి తిరుగుతున్నారు. అంటే పెళ్లి అయినా కానీ కానట్టుగా చూపించుకోవడం అని సమాజంలో అలా తిరుగుతున్నారు. దయచేసి చెప్తున్నా మీరలా చేయకండి లేడీసు. ఎందుకంటే ఆ మెట్టెలు ఉంటేనే మీ యొక్క భర్త యొక్క ఆయుస్సు పెరుగుతది. మీ వంశ అభివృద్ధి చెందుతది. ఎవరైతే లేడీసు పెళ్ళైన తర్వాత మెట్టెలు తీసేసి ఆహ్, తిరుగుతుంటారో సమాజంలో వాళ్ళకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టడం చాలా లేట్ అవుతది. సో, మీరు ఎప్పుడైతే మెట్టెల్ని ధరించి తిరిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఆ యొక్క ఈ ప్రెషింగ్ అనేది ఇక్కడ అయినప్పుడు అంటే బొటనవేలు పక్కనున్న అక్కడ గర్భాశయానికి సంబంధించిన నాడీ కేంద్రాలు యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మీకు సంతానం కలుగుతుంది. సో, మెట్టెలు తీసి తిరగడం వలన సంతానం అనేది వాళ్ళకి కలగడం లేట్ అవుతది. చాలామందికి మాకు నెలసరి యొక్క నెలసరి ఇవి కరెక్ట్‌గా రావటం లేదు, సంతానం కలగట్లేదంటే మీరు మెట్టెలు తీసేసి తిరుగుతుంటరు. అది మన సాంప్రదాయానికి విరుద్ధము. సో, ఇదేంటంటే కొంతమంది స్టైల్స్ కోసం తిరుగుతుంటారు లేడీసు. దయచేసి మీరు అలా చేయకండి. మీరు తొందరగా పిల్లలు మనకు కలగాలన్నా, మీకు ఇలాంటి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలన్నా గానీ, ఖచ్చితంగా మెట్టెలనేవి చాలా అవసరము. దయచేసి మెట్టెలు లేకుండా తిరగొద్దు. ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది. అవి తీసేసి తిరుగుతున్నారు. దానివలన ఎక్కువగా నష్టాలుంటాయి. దానివలన ఏందంటే భర్తకి, భార్యకి మధ్య రిలేషన్‌షిప్ కూడా అంతగా ఉండదనమాట. సో, అలా చేయకండి. నా ఉద్దేశ్యం ఏందంటే, మీరు ఒకవేళ ఏదన్నా మీకు బయట తిరిగినప్పుడు మెట్టెలు పెట్టుకొని ఉన్నారు